పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన కృతం ప్రాణమ్యామధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసందదామి భగవద్గీతే భగవద్వేషిణీం. భగవద్గీతలో కొంత భాగం 11వ అధ్యాయంలో మిగిలింది. అది ఈరోజు పూర్తి చేసుకుంటానికి ముందు ఆ గీతమ్మ తల్లిని, ఆ గీతని మనకు అనుగ్రహించిన జగద్గురుడైన కృష్ణ భగవాన్ని ప్రార్థించుకున్నాం. నమోస్తుతే. అంతేకాకుండా దాన్ని గంధస్థం చేసిన వ్యాసుల వారిని కూడా ప్రార్థించుకున్నాం. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లార పిందాయిత పత్ర నేత్ర భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమహి ప్రదీప ప్రపన్న పారిజాతాయ తోత్రవైత్రైపానే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృత నమ వసుదేవ సుతం దేవం కంసజానూరమంత్రం దేవతీ ప్రమాణం కృష్ణం వందే జగద్గురుం భీష్మ ద్రోణద్రాజేంద్రజ్జలాధారణీలోత్పల శల్యగ్రాహతి కృపేణ వనీకర్ణేన వేలాకులా శ్రద్ధాం వికర్ణ ఘోరం క్రాదుర్యోధనావర్తిని సోత్తినా కృపాణ వేరిని దైకవర్త కేశవ పరాశ్రయ వజ్రస్వోజనం గీతార్థగంధోత్కడం నేనాఖ్యాన కేశమహరిదాసంబోధనాభూతం లోకే సజ్జన శర్పదైరే పీపీయ మానముదా భూయాత్ భారతమగజం కలిమల ప్రధ్వంసన శ్రేయసి మూకం కరోతి వాచాలపంగలంగైతే గిరిం యత్ప్రపాదభం వందే పరమానంద మాధవ్ శాంతాకారం విజయసేనం పద్మనాభం సురేశ్యం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవైరం సర్వలోకైకనాథం. యం బ్రహ్మ వరుణేంద్ర రుద్ర మరుతః స్తున్వంతి దివ్యైస్తవై వేదై సాంగపదక్రమవిదైకాంత్యం సామగా ధ్యానావస్థితద్గతేన మనసా పశ్యంతి విఘ్నో యశాంతం న దుస్రా శృణోతి వాయ తస్మై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ఏకాదశోధ్యాయ విశ్వరూప సందర్శన యోగ 49వ శ్లోకం చదువుకున్నాం మనం. మాతే వ్యధామాచ విమూఢ భావో దృష్ట్వా రూపం ఘోరమిదృంభమేదం వ్యపేతభిప్రీతమనాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. కృష్ణ భగవానుడు అంటున్నాడు, నా ఉగ్రస్వరూపాన్ని చూచి భీతిల్లవలసిన పని లేదు నాయన అర్జున. ఇదిగో నిర్భయంగా ఉల్లాసంగా నా ఎప్పటి స్వరూపాన్నే దర్శించుకో అని సంజయ్ ఉవాచ. ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వతం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భేతమానం భూత్వా పునః సౌమ్యవపర్మాత్మ. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఇదంతా కూడా సంజయుడు చెప్తున్నాడు వ్యాస ప్రసాదిత దివ్య దృష్టి చేత అక్కడెక్కడో కురుక్షేత్రంలో జరిగే సంగ్రామ విశేషాలని తన రాజు గుడ్డివాడైన ధృతరాష్ట్రుడికి వివరిస్తున్నాడు అనమాట. ధృతరాష్ట్ర మహారాజా, కృష్ణుడు ఈ విధంగా చెప్పి ముందటి తన సహజ శాంత స్వరూపాన్ని అర్జునుడికి చూపించి భయగ్రస్తుడైన అర్జునుడి యొక్క భయాన్ని పోగొట్టాడు. అర్జున ఉవాచ. ఆ రూపం చూసిన తర్వాత అర్జునుడు అంటున్నాడు, దృష్ట్వేతం మనుష్యం రూపంతో సౌమ్యంజనానునా ఇదానీవస్మి సమృద్ధ సచేత ప్రకృతి గత. నాయన, చల్లటి నీ మనుష్య రూపాన్ని చూచి నేను శాంతిని పొందానయ్యా. ఇప్పుడు చిత్తం కుదుటపడింది. శ్రీ భగవానువాచ. అప్పుడు భగవంతుడు అంటున్నాడు, సుదర్శమిదం రూపం దృష్ట్వానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శన కాంక్షిణ. నేను ఇంతకుముందు నీకు చూపించానే విశ్వరూపం అర్జున, అది అంత సులభంగా లభించేది కాదు నాయన. దేవతలందరూ కూడా అహరహము పరితపిస్తూ ఉంటారు ఈ రూపాన్ని చూడాలని. నాహం వేదైర్న తపసా ననేన నచేత్యయ శక్య ఏవం విధో ద్రష్టుము దృష్టవానసి మాం యథా. నువ్వు చూసిన నా స్వరూపం ఏదైతే ఉందో అది వేదాలు చదివిన, తపస్సు చేసిన, దానాలు ఇచ్చిన, యాగాలు ఆచరించిన అబ్బేది కాదు. మరి దేనివల్ల అవుతుంది? స్వామి చెప్తున్నారు అనేక సార్లు, దాదాపు 5-6 చోట్ల ఈ విషయం చెప్పారు ఆయన. ఎలా భగవంతుడి యొక్క దర్శనం అవుతుంది, ఎలా భగవంతుడిలో మనం
పునర్జన్మ లేకుండా ఐక్యమై ముక్తిని పొందుతాము అనేది స్వామి 5-6 చోట్ల చెప్పారు. భక్త్యా త్వనన్యయా శక్యః అహమేవం విదోర్జున జాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. ఆదిశంకరులందరి వాళ్ళు ఈ శ్లోకాన్ని భగవద్గీతలో ఉత్తమమైన శ్లోకంగా చెప్పుకొచ్చారు. ఏమిటది? కేవలం ఒక్క అనన్య భక్తి వల్ల మాత్రమే. చూసారా, వేదాలు చదివినా లభ్యం కాదు, దానాలు ఇచ్చినా లభ్యం కాదు, తపస్సులు చేసినా లభ్యం కాదు. దేనివల్ల లభ్యం అవుతుంది? కేవలం భక్తి, అనన్య చింతన. దీనివల్ల మాత్రమే నన్ను తెలుసుకుంటానికి, నాలో ప్రవేశించడానికి వీలవుతుంది అని స్వయంగా జగద్గురుడైన కృష్ణుడే చెప్పాడు. అనన్య చింతన అంటే ఏదో కాసేపు పూజ చేసి అయిపోయింది, డ్యూటీ అయిపోయిందని హాయిగా వెళ్ళి విశ్రమించడం కాదు. విశ్రమించేటప్పుడు కూడా భగవంతుని మర్చిపోకుండా మనసులో స్మరించుకుంటమే అనన్య చింతన అంటే. ఎల్లవేళలా అనుక్షణము, మనకు అనుక్షణం కూడా పవిత్రం. మన హిందూ మత ధర్మం అంటే ప్రతి క్షణాన్ని కూడా పవిత్రంగా భావించాలని మన మతం చెప్తుంది. ఏదో ఒక వారము, ఏదో ఒక క్షణమో కాదు, ప్రతి క్షణము పవిత్రంగా ఉండాలి. మన మనసు పవిత్రంగా ఉండాలి, మన శరీరం పవిత్రంగా ఉండాలి. కేవలం ఒక్క అనన్య భక్తితోటి మాత్రమే. అనన్య చింతన అంటే అదే, ప్రతి క్షణము భగవంతుణ్ణి చింతించుకుంటాము. దానివల్లనే నాలో ప్రవేశించడానికి వీలవుతుంది. మత్కర్మ కర్మ పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్సమామేతి పాండవ. ఇది ముఖ్యమైన ఏకాదశి అధ్యాయంలో చివరి శ్లోకం. స్వామి ఇందులో ఏం చెప్పారు? ఇవి 2 శ్లోకాలు ఉత్తమమైనవని చెప్పారు ఆదిశంకరులు. ఏమిటి ఇవి? ఇవి 2 ఇందాక నేను చదివింది భక్త్యా త్వనన్యయా శక్య ఆ శ్లోకం. మత్కర్మ కృన్మత్పరమో అంటే ఈ 2వ దానిలో ఏం చెప్తున్నారు ఆయన? ఆ అనన్య చింతన అనేది ఎలా లభిస్తుందో వివరిస్తున్నాడు. ఆయన ఎమ్మడే డెఫినేషన్ చెప్తాడు. ఒక డౌట్, అనన్య చింతన అంటే ఏమిటి అని అనుకుంటాం కదా మరో. అది ఎలా లభిస్తుంది? మనం అంత తేలిక కాదు కదా అనుక్షణం మర్చిపోకుండా ఉండడం అన్నదానికి ఆయన స్వామి ఏం చెప్తాడంటే, నాకు భక్తుడు అవ్వాలి, తర్వాత నా కోసం పనులు చేస్తూ ఉండాలి, తర్వాత అందరినీ ప్రేమిస్తూ ఉండాలి, నిర్వైర, ఎవరు వైరులు అనేది లేకుండా ఉండాలి, మనసులో కూడా వైరత్వం ఎవరితోటి ఉండకూడదు. మనకి తమ్ముడన్నా వైరమే, చెల్లెలన్నా వైరమే, తోడుకోడలన్నా వైరమే, అత్తన్నా వైరమే. క్షణక్షణం మనం చేసేది ఈ తప్పులే. ఇంకా దేవుడు ఎక్కడ మన దగ్గర ఉంటాడు కదా. ఆయన చెప్పిన ఈ 3 క్వాలిఫికేషన్స్ కంపల్సరీగా ఉండాలి. దేవుడి దగ్గర ఉండాలి. దేవుడిని మనం మనసులో పెట్టుకోవాలంటే మనం పవిత్రంగా ఉండాలి కదా. పవిత్రత అంటే ఏమిటో స్వామి చెప్తున్నారు డెఫినేషను. ఎప్పుడు నాకు భక్తుడై ఉండాలి, ఎప్పుడు నా కోసం పనులు చేస్తూ ఉన్నవాడై ఉండాలి, ఎప్పుడు అందరినీ ప్రేమించాలి, ఎవరితోటి వైరం ఉండకూడదు. ఈ 3 క్వాలిఫికేషన్స్ ఉన్నవాడు వాడికే నాలో ప్రవేశించడానికి అర్హత, వాడికే అనన్య చింతన పొందగలుగుతాడు. వాడు ఎప్పుడు నన్ను మర్చిపోకుండా అనుక్షణం పవిత్రంగా ఎవడయ్యా ఉంటాడంటే ఈ 3 ఉన్నవాడు ఉంటాడు. అది ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప సందర్శన యోగో నామ ఏకాదశోధ్యాయ. ధరోవాచ భగవాన్ పరమేశన భక్తిరవ్యభిచారిణీ ప్రార్థం భుజ్యమానస్య కథం భవతి ప్రభో. ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరస్త సదా
समुक्तस्थ सुखी लोके कर्मणा नोपलिप्यते महापापानि पापानि गीताध्यानं करोति अय्या क्वचित् स्पर्शं न कुर्वन्ति नलिनी दलमभूवत् गीताया पुस्तकं यत्र सर्वथा सर्वे देवाश्चर्षयो योगिनः पन्नगासी गोपाला गोपगावासी नारदोद्धवपठते सायो जायते यत्र गीता विचारस्य पठनं पाठनं श्रुतं तत्राहं निश्चितं पृथ्वी निवसामि सदैव हि गीताश्रीं तिष्ठामि गीता मे चोत्तमं गृहं गीता ज्ञानमुपाश्रित्य त्रीन् लोकान् पालयामि गीता में परमाज्ञा ब्रह्मरूपान् संस्या अर्धमात्राक्षराञ्च स्वारिद्वाच्य पदात्मिका चिदानन्देन कृष्णेन प्रोक्तो समुक्तोऽर्जुनं वेद त्रयीब्राह्मणः तत्त्वार्थज्ञानं स्या योऽष्टादश यमे निश्चन्नरो निश्चलमानसः ज्ञानसिद्धिं सर्वते ततो याति परमपदौ पाठे असमर्थसम्पूर्णे साध्यं पाठमाचरे तथा कृतानुजं पुण्यं लभते नात्र संशया त्रिभागं पठमानस्तु गङ्गास्नानफलं लभेत् षडन् सञ्जपानस्तु सोमयागफलं लभेत् एकाध्यायित्यो नित्यं पठते भक्तिसंयुक्तः रुद्रलोकमहाप्रणते गुणो भूत्वा चैत्रम् अध्यायश्लोकपादं वा नित्यं यः पठते नरः सयाति यावन्मनुकालं सुन्दरे गीताया श्लोक दशकं सप्त पंचचतुष्टयं धोत्रीनेकं दम्भा श्लोकानां यः पठेन चन्द्रलोकमाप्नोति वर्षाणामयुतं ध्रुवं गीता पाठ समायुक्तो मृतो मानुषं व्रजे गीताभ्यासं कृत्वा लभते मुक्तिमुक्तमां गीतेच्छार समीक्तो म्रियमाणो गतिं लभेत् प्रियमाणो गतिं लभेत् गीतार्थश्रवणासक्तो महापापायितोऽपि वा वैकुण्ठं समाप्नोति विष्णा सहमते गीतार्थं ध्यायते नित्यं कृत्वा कर्माणि भूरिशः जीवन मुक्तस्य विज्ञेयते हान्ते परमपदं गीतामाश्रित्य बहुवो भूभ्योजनकादयः निर्धूतकल्मषालोके गीतायतः परमपदं गीतायाः पठनं कृत्वा महात्मनैव पठेत् वृथा पाठो भवत्यस्य श्रमयैव च्युताहुतः एतान् महच्च संयुक्तं गीताभ्यासं करोति यः सतत्फलमाप्नोति दुर्लभागतिमाप्नुयात् श्रोतवाच महात्म्येतद्गीतया मया प्रोक्तं सनातनं गीतान्ते च पठेज्जस्तु यदुक्तं तत्त्वं लभेत् इति श्रीवराहपुराणे गीतामहत्यं